సింధు నదిలో పారేది నీరు కాదు, భారతీయుల రక్తం. పాకిస్తాన్ నేత బిలావల్ భుట్టో ఆవేశంగా చేసిన ఈ కామెంట్ కామెడీగానే అనిపించొచ్చు. కానీ ఇది నిజంగా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు ఇప్పటికీ ఆంక్షల బాట పట్టాయి. అయితే ఈ ఆంక్షలు అటు తిరిగి ఇటు తిరిగి యుద్ధానికి దారి తీస్తాయనే భయాలు నెలకొన్నాయి. ఒకవేళ ఇదే జరిగి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? అసలు ఇండియా నీటిని ఎందుకు ఆపుతోంది? పాకిస్తాన్ ఎంతగా గగ్గోలు పెడుతోంది? అసలు భారత్ పాక్ మధ్య ఏం జరుగుతోంది? ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతం నెత్తురోడింది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని కదిలించింది. ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇండియా ఈసారి పాక్కు గట్టిగానే బదులిచ్చింది. పాక్కు పంపే నీటిని నిలిపేయాలని నిర్ణయించుకుంది. చెనాబ్ నదిపై ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి పాక్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని నిలిపేశారు. ఈ చర్యలతో పాటు సలాల్ డ్యాం దగ్గర కూడా నీటి నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇక నీటిని ఒక ఆయుధంలా వాడకూడదనే మంచి ఆలోచనతో సింధు జలాల ఒప్పందాన్ని ఇన్నాళ్లు గౌరవించుతూ వచ్చిన ఇండియా ఇప్పుడు సహనం కోల్పోయింది. పహల్గామ్ దాడి తర్వాత ఎలాగైనా పాక్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి హక్కును లాక్కోవడం అంటే అది నేరుగా యుద్ధానికి దిగడంతో సరి సమానమని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రిప్లై ఇచ్చారు. ఇది అంతర్జాతీయ ఒప్పంద ఉల్లంఘన మాత్రమే కాదని, తీవ్రమైన ఘర్షణలకు దారి తీయగలదని హెచ్చరించింది. ఇటు పాక్ కామెంట్స్ తర్వాత ఇండియా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరి పాటించాల్సిందేనని ఇండియా బలంగా భావిస్తోంది. అటు జీలం, సింధు లాంటి పశ్చిమ నదులపై భారత ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పలు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలైన విషయం మరొకటి ఉంది. ఈ వివాదం చినికి గాలివానలా మారితే యుద్ధం తప్పకపోవచ్చు. ఇలా భారత్, పాక్ రెండూ కూడా తమ అణ్వాయుధ శక్తులతో సమరశంఖం మోగిస్తే ఇది ఇరు దేశాల యుద్ధంగానే ఆగిపోదు, మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రపంచం రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలతో తీవ్రంగా నష్టపోతోంది. ఒకవేళ ఇండియా, పాక్ యుద్ధానికి దిగితే పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుందో ఊహించడం కూడా కష్టం. పాకిస్తాన్ వైపు చైనా, టర్కీ వంటి దేశాలు నిలబడి మరింత మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. చైనా ఇప్పటికే భారత్తో సరిహద్దు వివాదాల్లో నిప్పులు రాజేస్తోంది. ఇటు టర్కీ కూడా గతంలో పలుసార్లు పాక్కు మద్దతు ప్రకటించింది. ఇటు ఇండియాకు రష్యా, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల సపోర్ట్ ఉంది. ఈ మద్దతులు మాటల్లోనే కాకుండా యుద్ధ భూమిలోనూ కనిపిస్తే అప్పుడు అది కేవలం భారత పాక్ యుద్ధంగా కాకుండా మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. యూరప్ దేశాలు ఇప్పటికే రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో నలిగిపోతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల కారణంగా మునిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా ఖండం కూడా మంటలు పుట్టిస్తే ప్రపంచం మొత్తం ధ్వంసమే అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మనిషి భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. ఈసారి యుద్ధం తుపాకులతో కాకుండా అణుబాంబులతో జరుగుతుంది అన్న భయం ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. అంటే చిన్న తప్పిదం కోట్ల ప్రాణాలను మింగేస్తుంది. మరి నీటి పంచాయతీగా మొదలైన ఈ వివాదం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా లేదా అంటే ఇప్పటికైతే ఖచ్చితంగా ఏదీ చెప్పలేని పరిస్థితి.